హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దుర్గా. మా ఇంట్లో అయితే రొయ్యలైతే ఇలా క్లీన్ చేసామండి. దానికి మామూలుగా మాకు తెలిసిన అమ్మాయి వచ్చి చేపలు అయితే చేసిద్దని చెప్పాను కదండి. అయితే అమ్మాయి ఏం చేసిందండి, చేసే టైం లేదండి, ఇవి నరాలు మీరే తీసుకోండి అంది. సర్లే అని చెప్పేసి మా వారైతే పనిమాలుగా ఒక్కొక్కటి కత్తి చాకు రెండు పట్టుకుని, కత్తిరి కూడానండి ఆపరేషన్ చేస్తున్నాడు వాటికి. అయితే ఆపరేషన్ చేసినట్టే చక్కగా దాన్ని పెట్టి నెమ్మదిగా అయితే క్లీన్ అయితే చేసేసారు. కానీ మా చిన్నప్పుడైతే కనుక ఈ రొయ్యలు ఇలా నరాలు తీయాలి అని ఏమీ లేదండి. చక్కగా మా అమ్మలు వండి పెట్టేవాళ్ళు, మేము తిని పెట్టేవాళ్ళం అంతవరకే. కానీ ఈ మధ్యకాలంలో వాటి నరాలు తీయాలని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. కానీ నిపుణులు చెప్పినట్టు తీసుకొని తినాలి కదా. చాలామంది కూడా అదే చెప్తున్నారు. అందుకనే చెప్పి నరాలు క్లీనింగ్ అయితే ఈరోజు మా వారైతే చేసేసారండి. ఆ నరాలు క్లీన్ చేసుకుని దాన్ని పసుపు వేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. దాని ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం చూసేద్దామండి. ముందుగా ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేపేసుకొని వేగిన తర్వాత మనం చెక్క, లవంగాలు, యాలక్కాయలు కూడా అవి కూడా ఉంటాయి కదా, దాని అది గరం మసాలాకి అన్నీ కూడా నేను పేస్ట్ పట్టేసుకున్నానంటే అల్లం వెల్లుల్లిపాయలతో సహా ఈ పేస్ట్ పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా అందులో వేసేసాను. తర్వాత మనకు రొయ్యలు అయితే క్లీనింగ్ అయిపోయినాయి కదండి, ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేసాను. వేసిన తర్వాత వీటి నీరు వచ్చేదాకా కూడా మనం సిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకుంటే కనుక కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా గుడ్లు రొయ్యలు మామూలుగా గ్రేవీ కింద వండుతారండి. కానీ నేనైతే కనుక ఇది చక్కగా ఇలా ఫ్రై లాగా ఉంటుంది, అటు కలుపుకునేటట్టు కూడా ఉంటుందండి. అయితే ఇదిగోండి ఇప్పుడైతే ఇవి కొంచెం నీరైతే వదిలినాయి. ఇప్పుడు మనం వాటి ఆయిల్ బయటపడింది కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మనం మగ్గనించుకున్న తర్వాత వాటిలో నీరు అన్నది కూడా బయటపడి ఆయిల్ బయటపడేదాకా కూడా కొంచెం సిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు గుడ్లు అయితే మనం కొట్టుకుందామండి. గుడ్లు అయితే నేనైతే డజన్ గుడ్లు అయితే తీసుకున్నానండి. ఇది 1/2 కేజీ రొయ్యలకు వచ్చి నేను డజన్ గుడ్లు అయితే తీసుకున్నానండి. అంటే తక్కువ వేసుకున్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారు. నేను కూర సరిపోదు కదా అని చెప్పేసి నేను డజన్ గుడ్లు అయితే వేసానండి. ఈ డజన్ గుడ్లు మామూలుగా ఏంటంటే నీరైతే బయట రొయ్యల నీరంతా కూడా బయటకు వచ్చేసింది కాబట్టి కొంచెం పసుపు కూడా వేసుకున్నాం కదండి, అందుకే కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు నేను గుడ్లు అయితే కొట్టేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు చక్కగా మనం ఇలా కొట్టేసి వేసేసుకొని వాటిలో నుంచి చక్కగా సిమ్లో పెట్టేసుకొని బాగా చక్కగా మెదిపేసినా కానీ చక్కగా గుడ్డు పొరుట్లాగా అయిపోతుందండి. అయితే ఇప్పుడు గుడ్డు అయితే కొట్టేసుకుందాము. కొట్టేసుకొని దీన్ని ఇలా కొట్టుకుని సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనకు అట్టలాగా అయిపోతుంది. అలా అవ్వకుండా చక్కగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉంటే మనకి పొరుట్లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా పేస్ట్ కూడా మనం వేసేసుకున్నాం కాబట్టి అయితే దగ్గర పడిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకుందాము. చాలా వరకు కూడా అండి ఈ కూర మామూలుగా పొరుట్లాగా తినేస్తారు. కానీ ఇది కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకొని చేసుకుంటా అండి ఈ కూర కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఈ కూరకైతే ఫేవరెట్సేనండి మేమందరం కూడా. దీనికి మనం టమాటా చారు కానీ వామ్ చారు కానీ కూడా పెట్టుకోవచ్చండి. అయితే నేనైతే టమాటా చారు కూడా పెట్టాను, నేను మీకు లాస్ట్కి చూపిస్తాను. అయితే ఇదిగోండి మన కూర అయితే దగ్గర పడుతుందండి. కొంచెం పొరుట్లాగా చేసేసుకుందాము. చేసుకుని ఈ సమయంలోనే మనం కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలండి. ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత అది దగ్గర పడిన తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాము. ఇంకా మీరు ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంచెం కొబ్బరి పేస్ట్ అవి ఏం వేయాల్సిన అవసరం ఉండదు. చక్కగా దీంతోనే కూడా కూర చాలా టేస్టీగా వచ్చేసింది. అయితే దగ్గర పడిపోయింది కదా, కొంచెం కారం కూడా వేసుకుందాము. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అడుగంటకుండా కొంచెం అలా కలుపుకుంటూ ఉండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకుని కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా మన కూర అయితే అయిపోవచ్చిందండి. 2 నిమిషాలు అలా మగ్గపెట్టేసుకుందాము. కొంచెం గరం మసాలా కూడా వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనం ఇందాక పేస్ట్లు పట్టేసాం కదా. అయితే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన వీడియోస్లో ఇంకా ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే ఆ వంట కూడా చేద్దామండి. అయితే ఇదిగోండి మా ఇంట్లో అయితే ఈ రొయ్యల కూర కాంబినేషన్గా గుడ్డు కూడా వేసానండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మీ ఇంట్లో ఏం తింటారంటే నాకు కామెంట్ చేయండి. అయితే ఫైనల్గా అయితే మన కూర అయితే అయిపోయిందండి. కొత్తిమీరగా వేసుకుని కొంచెం 2 నిమిషాలు అలా ఉంచేసుకుంటే ఫైనల్గా మన కూర అయిపోతుందండి. అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే నేనైతే అట్లు వేసానండి. అట్లు వేసాను, తర్వాత దానికి తోడు పచ్చడి అయితే చేశానండి. అది తిరుపతిలోని ప్రసాదం అండి. ఆ పచ్చడి అయితే నేను చేశాను, నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి వైట్ రైస్, రసం అయితే చేశాను.
ఈ ఈ కూరకి వైట్ రైస్ రసం చాలా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటన్నదో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. బాయ్.